ఒకరోజు కొంతమంది ప్రజలు పునీత అంతోని వారి దగ్గరికి వచ్చి దివ్య సప్రసాదంలో క్రీస్తు ప్రభు నిజంగా లేరు అని ప్రచారం చేయడం మొదలుపెట్టారు. అప్పుడు అంతోని వారు దివ్య సప్రసాదంలో క్రీస్తు ప్రభు నిజంగా ఉన్నారు అని చెప్పారు. ఈలోపు అక్కడున్న ప్రజల్లో జక్రియాస్ అనే వ్యక్తి అవన్నీ నేను నమ్మను అని అంతోని వారితో వాదనకు దిగాడు. అప్పుడు అంతోని వారు, అయితే సరే, నీవు ఇంటికి వెళ్లి నీ కంచెల గాడిదను తీసుకునిరా. నీ గాడిద దివ్య సప్రసాదం ముందు మోకరిల్లితే దివ్య సప్రసాదంలో క్రీస్తు ప్రభు నిజంగా ఉన్నారు అని ఒప్పుకుంటావా అని అడిగారు. వెంటనే జక్రియాస్ అనే వ్యక్తి, నా గాడిద దివ్య సప్రసాదం ముందు మోకరిల్లితే దివ్య సప్రసాదంలో క్రీస్తు ప్రభు నిజంగా ఉన్నారు అని నేను నమ్ముతాను, ఒప్పుకుంటాను అన్నాడు. అయితే అది ఇప్పుడు కాదు. నేను ఇంటికి వెళ్లి నా గాడిదను 2 రోజుల వరకు ఎటువంటి మేత పెట్టకుండా పస్తుంచుతాను. 3వ రోజున దానిని ప్రజల సమక్షంలోకి తీసుకుని వచ్చి పరీక్షిస్తాను అన్నాడు. అలా 3వ రోజున నేను గాడిదను తీసుకుని వచ్చినప్పుడు మీరు ఒక పక్కన దివ్య సప్రసాదాన్ని పెట్టండి, ఒక పక్కన నేను పచ్చగడ్డి మోపను పెడతాను. ఒకవేళ నా గాడిద పచ్చగడ్డిను తినకుండా దివ్య సప్రసాదం ముందు నమస్కారం చేస్తే నేను నమ్ముతాను అన్నాడు. ఇలా అంతోని వారితో సవాలు విసిరిన జక్రియాస్ గురించి ఊరిలో ప్రజలందరికీ తెలిసిపోయింది. ఈ వింతను చూడడానికి ఊరు ప్రజలందరూ అక్కడ సమావేశమయ్యారు. జక్రియాస్ 3వ రోజు తన కంచెర గాడిదను ఆ ప్రజలు ఉన్న ప్రాంతానికి తీసుకుని వచ్చాడు. గాడిద ముందు పచ్చగడ్డి మోపను పెట్టాడు. మరో పక్కన అంతోని వారు దివ్య సప్రసాదాన్ని పెట్టారు. మధ్యలో గాడిదను పెట్టారు. ఆ గాడిద పచ్చగడ్డి వైపు వెళ్లకుండా వెంటనే దివ్య సప్రసాదం ముందు మోకరిల్లింది. ఈ దృశ్యాన్ని చూసి ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయారు. 2 రోజుల నుండి పస్తున్నటువంటి ఈ గాడిద ఆహారం వైపు వెళ్లకుండా దివ్య సప్రసాదం ముందు మోకరిల్లింది అని ప్రజలందరూ కూడా ఎంతో ఆశ్చర్యంలో మునిగిపోయారు. జక్రియాస్ అనే వ్యక్తి కూడా రొమ్ము బాదుకుంటూ దివ్య సప్రసాదం ముందు మోకరిల్లాడు. అప్పుడు ప్రజలందరూ కూడా దివ్య సప్రసాదం ముందు మోకరిల్లి కృతజ్ఞతా స్తోత్ర గీతాన్ని పాడారు. ఈ విధంగా పునీత అంతోని వారి యొక్క ప్రార్థన సహాయంతో అనేక అద్భుతాలు జరుగుతూ ఉండేవి. ఒకరోజు అంతోని వారు ప్రసంగిస్తూ ఉండగా పెద్ద వర్షం మొదలైంది. ప్రజలందరూ వెళ్ళిపోవాలి అనుకున్నారు. ఈలోపు అంతోని వారు ప్రజలను పిలిచి, మీరు ఎక్కడికి వెళ్ళకండి, మీరున్న స్థలాల్లోనే కూర్చోండి అన్నారు. అంతోని వారి చుట్టూ పెద్ద వర్షం కురిసింది. కానీ అక్కడ కూర్చున్న ప్రజలపైన ఒక్క చినుకు కూడా పడలేదు. ఎవ్వరూ తడవలేదు. అంతోని వారు ఎప్పుడూ సిలువను చేతిలో ఉంచుకొని బోధిస్తూ ఉండేవారు. ప్రతిరోజు పూజలో యేసును చూడండి, అతని చేతులు విశాలంగా ఉన్నవి, మిమ్మలను శిక్షించడానికి కాదు, క్షమించడానికి, మిమ్మల్ని వేరు చేయడానికి కాదు, ఐక్యంగా ఉంచడానికి అని బోధిస్తూ ఉండేవారు. క్రీస్తు ప్రేమను అనుభవించు, క్రీస్తు లేని జీవితం శూన్యం అని ప్రజలకు చెప్తూ ఉండేవారు.